సపోర్ట్ చేయండి, లేకపోతే గమనం కూర్చోండి. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు డెవలప్ చేస్తున్నాం. మేము ఎక్కడ పాకిస్తాన్ ప్రాంతం అనలేదు. మేము నువ్వు మాట్లాడేది పాకిస్తాన్లని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గుంటూరు మచిలీపట్నం ప్రాంతంలో ఏదో ఒకటి రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. మీరు కేవలం మీ రాజకీయ మాట్లాడి మీరు మచిలీపట్నం ప్రాంతంలో వ్యతిరేకమని మేము అమరావతి ప్రాంతంతో పార్టీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నాం. మేము అమరావతితో పార్టీ రాష్ట్రంలో డిసెంట్రలైజ్ డెవలప్మెంట్ భాగంగా వైజాగ్ ప్రాంతం డెవలప్ చేస్తున్నాం, రాయలసీమ డెవలప్ చేస్తున్నాం, అలాగే ఈ రోజు అన్ని ప్రాంతాలు డెవలప్ చేస్తున్నాం. మేము ఎప్పుడు ఏ ప్రాంతం మళ్ళీ పాకిస్తాన్ ట్రీట్ చేయలేదు. మీరు మాట్లాడుతున్న మాట నేను చెప్తున్నా. ఏదో గుంటూరు పాకిస్తాన్ అన్నారు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు మాట్లాడారు కదా, నువ్వు అంటున్నావు కదా మరి మచిలీపట్నం పోర్టుకి ఆ రోజు ఇనాగరేషన్ చేసి ఈ రోజు కూడా మచిలీపట్నం పోర్టు గాడి గుంటూరు ప్రాంతంలో జీరో వచ్చాయి. మీకు జీరో. అది మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి. సురేష్ గారు అసలు నాకు అర్థం కాదు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు పాకిస్తాన్ అని చెప్పి ఒక నిమిషం. ఓకే ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఎందుకు మావిగన్ అనే సమస్య మీకు వచ్చింది? మావిగన్ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అమరావతి సోకాళ్ళు మొన్నేమో మావిగన్ అన్నారు. వినండి సురేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడేస్తున్న మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఏదో జరుగుతుందని సురేష్ గారు ఒక్క నిమిషం. మొన్న మీరేమన్నారు? మావిగన్ మేము దీనిపైన మాట తప్పము, వి విల్ స్టాండ్ బై దిస్ వర్డ్, మేనిఫెస్టోలో పెడతాము, దీని గురించి చాలా మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడేమో సోకాళ్ళు అన్ని మీరే ఇలా మాట్లాడుతుంటే ఎవరికి అసలు ఏం అర్థం అవుతుంది? ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? మీరేమో మేనిఫెస్టోలో పెడతామని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళిపోయారు. ప్రజలు దానికి ఒప్పుకుంటారని చెప్పేసి దానికి ఓకే అనుకుంటే ఓటేస్తారంటున్నారు. సరే, అసలు మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అభివృద్ధి జరగలేదని మీ అభిప్రాయమా? మొన్నటి వరకేమో రాయలసీమ అభివృద్ధి చెందలేదని అంటారు. ఇప్పుడు రాయలసీమ రత్నాలసీమగా మారింది, ఇంకా దాన్ని వదిలేశారు. అభివృద్ధి జరిగిందని మీరు ఒప్పుకున్నారు, దాన్ని వదిలేశారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఏంటి? నేను ఒక విషయం చెప్తున్నాను మేడం. ఆంధ్రప్రదేశ్ లో 3 మాత్రమే అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు ఆయన వేణు గారు మాట్లాడుతూ ఎక్కడా కూడా అవినీతి జరగడం లేదు అమరావతిలో, వీళ్ళు చెప్పేవన్నీ కూడా కట్టుకథలు, చదరపు గజానికి అంత కాలేదని జనసేన పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. 5 బిల్డింగ్లను సెక్రటరియట్ బిల్డింగ్ల పేరుతో 5 బిల్డింగ్లు కడుతున్నారు మేడం. మొత్తం కూడా 52,20,496 చదరపు అడుగులు. దీని నిర్మాణ ఖర్చు చూస్తే 10,665 కోట్లు. అంటే చదరపు అడుగు వ్యయము 20,427 రూపాయలు.